రీసెంట్‌గా తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంది అంటే తెలంగాణలో షాద్ నగర్‌లో ఉన్న పోలీసులు ఒక దళిత మహిళను మరియు ఆమె భర్తను పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి తీవ్రంగా థర్డ్ డిగ్రీ ఇచ్చి కొట్టడం అయితే జరిగింది. ముఖ్యంగా ఆమె మీద ఉన్న కేసు ఏందంటే ఆమె యొక్క బంగారం చోరీ చేసిందని ఒక కేసు. కాకపోతే పోలీసులు చట్టపరంగా ఆమె మీద యాక్షన్ తీసుకొని ఆమె దగ్గర ఉన్న సొమ్మును రికవరీ చేసుకొని ఆమెకు కోర్టు వేస్తే కోర్టే ఆమెకు జైలు శిక్ష విధిస్తుంది. కాకపోతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆమె మీద అయితే థర్డ్ డిగ్రీ అయితే ప్రయోగించడం జరిగింది. అయితే గతంలో ఇలాంటి థర్డ్ డిగ్రీలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి మార్పు జరగలేదు. దీని మీద అయితే తెలంగాణ సమాజం తీవ్రంగా స్పందిస్తుంది. ముఖ్యంగా ఎన్నో వేల కోట్ల రాష్ట్రానికి నష్టం చేసిన వాళ్ళని ఏం చేయరు, రకరకాల భూగర్భజాలు చేసే వాళ్ళని ఏం చేయరు. కానీ ఏదో పొట్టగూటి కోసం అంటే తప్పే, దొంగతనం చేయడం అనేది తప్పే. కాకపోతే చట్టపరంగా ఆమె మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఈ స్థాయిలో కొట్టడం ఏంది అని చెప్పేసి పోలీసుల మీద అందరూ తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించుండు. ఎవరెవరైతే ఈ యొక్క థర్డ్ డిగ్రీలో పాల్గొన్నారో వాళ్ళందరినీ డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎందుకంటే పోలీసులకు అనేది ఈ మాత్రం భయం ఉండాలి. ఎందుకు అంటే మీరు పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళని కానీ వాళ్ళ మీద ఎలాంటి చేయి చేసుకోరు, వాళ్ళ ముందు బానిసలాగా ఉంటారు. కానీ ఏదో డబ్బు లేని వాళ్ళ ముందు మాత్రం ఏదో వాళ్ళ ప్రతాపం చూపించాలి, మేమే హీరోలు, మేమే ఆ తూరుం ఖాన్లు అన్నట్లు ఫీల్ అవుతారు. ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం అనేది మంచి విషయం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలనేది నా అభిప్రాయం. దీని మీద కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ.